నేటి డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ ద్వారా చాలా వరకు యూస్ఫుల్ లాభాలు పొందుతున్నాం. అయితే అదే స్మార్ట్ ఫోన్ మన యువతని మరియు సగటు మనిషిని బెట్టింగ్ యాప్స్ వైపు ఆకర్షిస్తుంది. ఈ వీడియోలో మనము భారతదేశంలో ఉన్న బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న నిజాలు, వాటి పని విధాలు, చట్టపర్య పరిస్థితులు మరియు వాటి ప్రభావం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా వచ్చేసి ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం. బెట్టింగ్ యాప్స్ ప్రధానంగా క్రికెట్, ఫుట్బాల్, కెసినో గేమ్స్ లాంటి వివిధ ఆటలపై పందాలు వేసే అవకాశాలు కలిగిస్తాయి. మెయిన్ గా యాప్స్ వాడేవారు ఎవరైనా బెట్టింగ్ వేయాలంటే యాప్లలో ముందు అమౌంట్ అనేది జమ చేసి తర్వాత ఆ డబ్బులు యూస్ చేసుకొని వివిధ గేమ్స్ పైన, నేను ఇప్పుడు చెప్పిన గేమ్స్ పైన బెట్టింగ్ పెట్టి పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అలానే సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యాప్స్ అనేది ఒక అల్గారిథం పైన నడుస్తుంటుంది. ఈ యాప్స్ ఫస్ట్ మీకు ఎరా వేస్తుంది. ఎలా అంటే బోనస్ ఇస్తున్నాం 20,000 30,000 అని చెబుతూ మీకు చాలా వరకు ఎరా వేస్తుంది త్రూ ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ విషయం విన్న తర్వాత ప్రతి స్మార్ట్ ఫోన్ యూజరు ఆ బెట్టింగ్ యాప్స్ లో ట్రై చేద్దామని ఉంటారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే ఇన్ఫ్లుయెన్సర్ల పైన ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ పైన చట్టాలు అనేవి క్లియర్ గా అయితే ఎక్కడే కానీ లేవు. వెదర్ ఆ ఇన్ఫ్లుయెన్సర్ పైన లేవు, అలానే ఎవరైతే ఆడిన వాళ్ళ పైన కూడా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా దీనిపైన స్పందిస్తుంది. మెయిన్లీ ఈ బెట్టింగ్లు అనేవి రెండు రకాల బెట్టింగ్లు ఉన్నాయి. ఒకటైతే ఆఫ్లైన్ బెట్టింగ్, ఇంకోటి అయితే ఆన్లైన్ బెట్టింగ్. ఈ ఆన్లైన్ బెట్టింగ్ అంటే ఏదైతే మనం ఫోన్లో చూసి మోసపోతున్నాం, చాలా యాప్స్ అయితే ఉన్నాయి. మరియు ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో మనల్ని, అది ఓన్లీ ఆన్లైన్ బెట్టింగ్. అలానే ఆఫ్లైన్ బెట్టింగ్ కూడా ఆన్లైన్లో ఏం జరుగుతాయో సేమ్ అదే మనిషి మధ్య, ఒక ఇద్దరు ముగ్గురు మనుషుల మధ్య కూడా జరుగుతుంది. ఇది ఆఫ్లైన్ బెట్టింగ్ అయితే కేరళ, మహారాష్ట్ర లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలు అయితే టోటల్లీ బ్యాన్ చేసేసాయి. మిగతా రాష్ట్రాల కథ అయితే అసలే తెలియదు. అసలు కొన్ని రాష్ట్రాలు ఎలా వర్క్ చేస్తాయో కూడా అర్థమే కాదు. మన తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో ఎంతో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు అయితే చాలా వరకు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ. అయినా కూడా వాళ్ళపైన లీగల్ యాక్షన్స్ అయితే ఎటువంటిగా తీసుకున్నట్లయితే మనకు ఇన్ఫర్మేషన్ లేదు. అలానే రీసెంట్గా అయితే ఏపీలో అయితే మన గంగపుత్రుడు నాని అనే ఒక యూట్యూబర్ని అయితే అతడు ఇలానే ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేశాడని అతన్ని జైల్లో వేశారు, అతడి పైన కొన్ని కేసెస్ పెట్టి. కానీ తెలంగాణలో అయితే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. తెలంగాణలో ఉన్నంత ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మన ఏపీలో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. మెయిన్లీ ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళ యాప్ని యూస్ చేయడానికి మన మనసుకి ఆహ్లాదకరమైన పనులు చేస్తాయి. లైక్ బోనస్లు, కొన్ని ఫ్రీ బోనస్లని, నోటిఫికేషన్స్ని కంటిన్యూస్గా అప్లై చేయడం కానీ ఇటువంటి పనులు చేసి మనల్ని బెట్టింగ్ యాప్స్ని ఆడేలాగా చేస్తాయి. వల్ల ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్ని ఆడదామని అనుకుంటారో అతడైతే ఎక్కువ డబ్బులు జమ చేయనీకి చాలా వరకు ఎటువంటి ఆలోచన లేకుండా పెట్టి పడేస్తూ ఉంటారు. పోయిన తర్వాత దాన్ని రికవర్ చేసుకుందామని ఇంకా డబ్బు పెట్టి ఆ ఉన్న డబ్బు కూడా పోగొట్టుకొని చాలా వరకు ఆత్మహత్యలు చేసుకొని చాలా మంది ఫ్యామిలీలు రోడ్డున పడినాయి. మెయిన్లీ దీని డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే మెయిన్లీ డబ్బు అయితే చాలా వరకు తీసుకెళ్ళిపోతుంది ఈ బెట్టింగ్ యాప్స్. అలానే మానసికంగా అంటే మెంటల్లీ కూడా అసలు స్ట్రాంగ్గా ఉండలేదు. ఏది కూడా అంతా భయపడుతూనే ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి నష్టపోయినట్లయితే. మెయిన్లీ బెట్టింగ్ లో గెలిచినప్పుడు అదే ఆనందం అయితే తాత్కాలికమే, కానీ ఓడిపోయినప్పుడు ఆర్థిక నష్టం మరియు మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనేక కుటుంబాలు ఈ కారణం వల్ల ఆర్థిక నష్టాల్లో పడిపోయాయి. ముఖ్యంగా యువతపై దీని ప్రభావం అత్యధికంగా ఉంది. మెయిన్లీ బెట్టింగ్ యాప్స్ అనే ట్రాప్ లో పడకుండా ఉండాలంటే దాని యొక్క ఆల్టర్నేటివ్స్ మరియు పడిన తర్వాత సొల్యూషన్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. బెట్టింగ్ లో పడకుండా ఉండడానికి కొంతమందికి ఆర్థిక అవగాహన అనేది ముఖ్యమైనది. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక అవగాహన లేక వాళ్ళ డబ్బులు ఉన్నది కొంచెమైనా ఉన్నదంతా బెట్టింగ్ యాప్స్ లో పెట్టి ఆ డబ్బు అంతా పోగొట్టి చాలా వరకు వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. అలానే వీటితో పాటు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ వంటి చట్టబద్ధమైన పెట్టుబడులు మంచి ప్రయత్నం కావచ్చు. అలాగే ప్రభుత్వ నియంత్రణలు మరియు అవగాహన కార్యక్రమాలు అనేవి చాలా కీలకం. ఇవాల్టి కాలంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా పెద్ద స్కామ్స్ బయటపడుతున్నాయి. ఈ ఘటనల వెనుకల బెట్టింగ్ యాప్స్ యొక్క అస్త్రం ఉందని చాలా వరకు చెబుతున్నారు.
మన యొక్క పోలీసులు మరియు క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇదే ఆదేశిస్తూ ఉన్నారు మనకి. బెట్టింగ్ యాప్ ద్వారా సంపాదించాలనే ఆశ ఎప్పటికీ ప్రమాదమే. క్రమశిక్షణ, అవగాహన మరియు చట్టపరమైన జాగ్రత్తలతో ముందుకు సాగాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒకవేళ బెట్టింగ్ ఆడాలి అని ఒకవేళ మీకు అనిపించినట్లయితే మీ దగ్గర అనవసరమైన అన్వాంటెడ్ డబ్బు ఉంటుంది కదా, ఆ డబ్బు మీరు ఎప్పుడైతే సంపాదిస్తారో ఆ డబ్బు తీసుకెళ్ళి బెట్టింగ్ యాప్స్లో పెట్టి మీరు బెట్టింగ్ ఆడినట్లయితే మీకు నష్టం ఉండదు, మీ ఫ్యామిలీకి నష్టం ఉండదు. ఎప్పుడైతే మీరు అంత డబ్బు సంపాదిస్తారో మెయిన్లీ ఈ బెట్టింగ్ యాప్స్ని ఫేక్ అని మీరే నమ్ముతారు. అలానే బెట్టింగ్ యాప్స్ పైన ఎవల్యూషన్ చెందాలంటే మెయిన్లీ ఇన్ఫ్లుయెన్సర్లలో ఆ థాట్ అనేది చెరిగిపోవాలా. డబ్బుల కోసం చేసే ఆ ప్రమోషన్స్ అనేవి చాలా వరకు చెడిపోవాలా. కానీ కొంతమంది మాత్రం ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళు మాత్రం ఇగ్నోర్ చేయవచ్చు. కానీ చాలా వరకు నాంబిషానా పీపుల్స్ ఉంటారు, వాళ్ళైతే వాళ్ళకి ఏమీ తెలియదు, డబ్బు ఉంటే చాలు అన్నట్లు వాళ్ళు గుడ్డిగా ఫాలో అయిపోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చాలా వరకు నష్టపోతున్నారు. వాళ్ళు మెయిన్లీ లోయర్ మిడిల్ క్లాస్ కావడంతో వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఒక్కరి వల్ల కుటుంబం మొత్తం నాశనం అయిపోతుంది. ఇట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.